నమస్కారం అండి అందరికీ. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది చాలా పవిత్రమైన రోజు గురించి. అదేనండి చైత్ర పౌర్ణమి. ఈ ఒక్కరోజు మీరు సరైన విధంగా పూజలు చేస్తే మీ జీవితంలో అదృష్టం, ధనం, శాంతి అన్నీ మీ వైపు వస్తాయి. ఇంకా చాలా మంది తెలియకపోయే ఒక రహస్యం కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. కాబట్టి వీడియో చివరి వరకు తప్పకుండా చూడండి. చైత్ర పౌర్ణమి అంటే హిందూ సాంప్రదాయంలో చాలా ముఖ్యమైన రోజు. ఈ రోజు చంద్రుడు పూర్తిగా ప్రకాశిస్తాడు. అందుకే ఈ రోజున మన మనస్సు, ఆలోచనలు కూడా పవిత్రంగా మారతాయి. ఈ రోజు విష్ణు ఆశీర్వాదం ఎక్కువగా ఉంటుంది. లక్ష్మీదేవి కటాక్షం పొందే రోజు కూడా, పాపాలు పోయే రోజు కూడా ఈ రోజే. ఈ రోజు చేసిన పూజలకు 100 రెట్లు ఫలితం వస్తుంది అని శాస్త్రం కూడా చెబుతోంది. ఈ రోజు చేయాల్సిన ముఖ్యమైన పనులేంటో ఇప్పుడు చూద్దాం. ఉదయాన్నే స్నానం, పూజ. చైత్ర పౌర్ణమి రోజు తెల్లవారుజాముని లేచి స్నానం చేయాలి. తర్వాత దేవునికి దీపం వెలిగించి పూజ చేసుకోవాలి. చంద్రునికి నీరు సమర్పణ. రాత్రి చంద్రుని చూసి నీళ్లు సమర్పించాలి. ఇలా చేస్తే మీ జీవితంలో ఉన్న సమస్యలు తగ్గుతాయి. దానం చేయడం. ఈ రోజు అన్నదానం, పేదవారికి సహాయం చేస్తే అపారమైన పుణ్యం కూడా వస్తుంది. ఈ రోజు ఉపవాసం ఉంటే మనసు శుద్ధి కూడా అవుతుంది, కోరికలు కూడా నెరవేరుతాయి. దీపం వెలిగించడం. రాత్రి ఇంటి ముందు లేదా పూజ గదిలో దీపాన్ని వెలిగించండి. ఇది నెగిటివ్ ఎనర్జీని దూరం చేస్తుంది. రహస్య పరిహారం. ఇప్పుడు చాలా మంది తెలియని ఒక పవర్ఫుల్ పరిహారం నేను చెబుతున్నాను. చైత్ర పౌర్ణమి రోజు ఒక చిన్న వెండి గిన్నెలో లేదా గ్లాసులో నీళ్లు తీసుకొని చంద్రుడి కాంతిలో ఉంచండి. తర్వాత ఆ నీటిని తాగండి. ఇలా చేస్తే మానసిక ఒత్తిడి అనేది తగ్గుతుంది, అదృష్టం కూడా పెరుగుతుంది, ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇది చాలా శక్తివంతమైన పరిహారం. ఫలితాలు. ఈ చైత్ర పౌర్ణమి రోజు మీరు ఈ పనులు చేస్తే ధనం పెరుగుతుంది, కుటుంబంలో శాంతి ఉంటుంది, ఉద్యోగంలో విజయాలు కూడా వస్తాయి, అదృష్టం మీ వైపు తిరుగుతుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ కూడా చేయండి. ఇలాంటి మరిన్ని ఆధ్యాత్మిక వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ రాశి ఫలాలు కూడా ప్రతిరోజు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.